పంచగ్రామాల భూ సమస్య గత 26 సంవత్సరాలుగా సమైక్య ప్రజా సంక్షేమ సంఘం పంచగ్రామాల భూముల కమిటీ ఆధ్వర్యంలో పోరాడుతూ ఉన్నాం. అసలు పంచగ్రామాల భూ సమస్య అనేది 96-97 పట్టాల ద్వారా ఉత్పన్నం అయింది. ఆ 96-97 పట్టాలు ఇచ్చిన విషయం 2000 సంవత్సరం వరకు ప్రజలెవరికి కూడా తెలియకుండా 2000 సంవత్సరంలో 578 జీవో అని చెప్పి ఒక జీవో ఇచ్చి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు 70% రేటు కట్టి పరిష్కారం చేసుకోవడానికి చెప్పారు. కానీ మేము అప్పటికే 70s 80s లో కొనుక్కున్న అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేని మేము లోన్లు పెట్టి ఇల్లు కొనుక్కున్న ఒక ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మేము ఎందుకు కట్టాలని చెప్పి ఆ రోజు కట్టలేదు. ఎందుకంటే బ్యాంక్ రుణాలు తీసుకోవాలంటే 13 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ చూసి లోన్ ఇస్తారు. అలాగే కొన్ని పబ్లిక్ సెక్టార్స్ అయితే డాక్యుమెంట్ లాంటి పబ్లిక్ సెక్టార్, రైల్వేస్ లాంటి పబ్లిక్ సెక్టార్లు అయితే వాళ్ళు రాష్ట్రపతి ఆమోదం లేకుండా కూడా వాళ్ళు కట్టుకోవడం జరగదు. అటువంటి అన్ని తిరిగి వచ్చిన తర్వాత కట్టుకున్న తర్వాత 2000లో మేము జీవో తీసుకొచ్చాము, మీరు డబ్బులు కట్టుకుని అంటున్నారు. కానీ దీని మూలం 1903 సర్వే సెటిల్మెంట్ రికార్డు అనేది ఉంది. ఆ 1903 సర్వే సెటిల్మెంట్ రికార్డులో దేవాలయం సంబంధించి 5 సర్వే నెంబర్లో మాత్రమే ఈ భూమి ఉంది. అది సర్వే నెంబర్ 12 కానీ, సర్వే నెంబర్ 20 కానీ, సర్వే నెంబర్ 71/2 కానీ, సర్వే నెంబర్ 73లో కానీ, సర్వే 172లో కానీ మొత్తం 39 ఎకరాల భూమి మాత్రమే సింహాచల దేవస్థానానికి ఉంది. మిగతా భూమి 1785 ఎకరాల భూమి కూడా ఈ మొత్తం 5 విలేజ్లో కలిపి రైతుల దగ్గర ఉంది. ఆ రైతుల దగ్గర కట్టుకొని ఉన్న భూమిలో మాత్రమే ఈ మొత్తం ఈ 5 గ్రామాల్లో విస్తరించి కాలనీ అసోసియేషన్ అన్ని కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం రావడం మేము పరిష్కారం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. 2014లో ప్రభుత్వం వచ్చినట్టునే 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చెప్పడం జరిగింది. కానీ 2000 వచ్చిన 100 రోజుల్లో పరిష్కారం చేస్తున్న మాట 5 సంవత్సరాలు అయినా పరిష్కారం కాలేదు. 2019లో మళ్ళీ ఎలక్షన్ ముందు ఏదో అడవాటు చేసి జీవో తెచ్చారు. ఆ జీవో ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ అది కోర్టులోకి వెళ్ళిపోయింది. ఇది పూర్తిగా హక్కులున్న భూమి. ఇది దాన్ని పరిష్కారం అలా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా వచ్చారు, మేము పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు కూడా కాలం గడిపి వెళ్ళిపోయారు. పీఠాధిపతులతో అడవాటు చేసి ఈ సమస్య పరిష్కారం చేస్తామని పీఠాధిపతులు అందరూ అడవాటు చేసే తప్పితే ఎక్కడ పరిష్కారం కాలేదు. మళ్ళీ ప్రభుత్వం 2024లో ఈ ప్రభుత్వం రావడం జరిగింది. వచ్చిన వెంటనే మళ్ళీ పరిష్కారం చేస్తాను మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో చెప్పిన తర్వాత ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మధ్యలో కమిటీ వేసాము. ఆ కమిటీ వేసిన తర్వాత 5 ఎమ్మెల్యేలు మేము అశోక్ కలిసాము. కలిసిన తర్వాత సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే 2008 ముందు ఎన్యూమరేషన్ చేసిన 12,149 ఇళ్ళు ఉన్నాయో ఆ 149 ఇళ్ళకి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము. ఆ భూమికి సంబంధించిన దేవాలయానికి ఏదైతే నష్టాన్ని భావిస్తున్నారో ఆ నష్టానికి ఫలితంగా భూమి 610 ఎకరాల భూమి ఇచ్చి రెగ్యులేషన్ ద్వారా సుమారు 5,000 కోట్లు వస్తుంది. ఈ మొత్తం దేవాలయానికి ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే గత మే 25లో హైకోర్టుకి ఎవిడవిట్ వేసాము, పరిష్కారం అయిపోద్ది అన్నారు. మే 25 అయిపోయింది, రేపు మే 25 వచ్చేస్తుంది. కానీ ఎటువంటి పరిష్కారం నోచుకోలేదు. అలాగే ప్రధానమైన డిమాండ్ ఏంటి ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ అంటే మాకు ఆర్డీఓ గారు 2010 ఏప్రిల్లో ఒక హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఏమని ఇచ్చారు, ఇది సింహాచల దేవస్థానానికి ఎటువంటి హక్కు లేదని చెప్పి డిటి నామ్ దగ్గర మీరు పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి పంపించారు. కానీ డిటి నామ్ దగ్గర పరిష్కారంకి వెళ్తే దేవాలయం తలగా ఎక్కడైతే వాళ్ళు బట్టబయలు పడుతుందో మా హక్కులు లేవని, కానీ దేవాలయం తలగా మళ్ళీ హైకోర్టులో మళ్ళీ దాన్ని స్టే తీసుకొచ్చారు. ఆయన హైకోర్టులో కూడా ఎటువంటి సెక్షన్లకి లోబడకుండా ఇది విచారణ జరిపించాలని చెప్పి మళ్ళీ స్పెషల్ డిప్యూటీ ఆఫ్ ఫైనాన్స్ కి జారీ చేశారు. అదొక భాగం అయితే 2014లో ఏదైతే విజయరాంపురం అగ్రహారంలో జరిగిన అవినీతి మీద కోర్టులో కేసు వేస్తే ఆ కేసులో కూడా విజయరాంపురం అగ్రహారంలో జరిగిన అవినీతే కాదు, ఈ 5 విలేజ్ సంబంధించిన ఏదైతే 1977 నుంచి 1990 వరకు ఇచ్చే పట్టాలు కానీ గజెట్లు కానీ చెల్లవని చెప్పి ఆ త్రిసభ్య కమిటీ చెప్పింది. అదేదో మామూలు కమిటీ కూడా కాదు, రాష్ట్ర స్థాయి భూములకు అధిపతి అయిన CCLA అండ్ కమిషన్ ఆఫ్ సర్వే అండ్ సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కల్పించిన రిపోర్ట్. ఆ రిపోర్ట్లో కూడా ఇది పూర్తిగా ఈ పట్టాలు చెల్లవని చెప్పి ఇవ్వడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా దీని ఆ దిశగా పర్యటన చేయటం లేదు. అలాగే మేము జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సింహాచలం వచ్చినప్పుడు గోసాల జంక్షన్ లో కలిసి మాది విన్నవించినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను, పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మేము
మంగళగిరిలో కూడా వెళ్ళి మొత్తం ఎమ్మెల్యేలని మంత్రులు కలిసినాడు కూడా మళ్ళీ జనసేన కార్యాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు వెంటనే ఆయన స్పందించి దాన్ని ఇక్కడ పంచకల్ రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారికి పంపించడం జరిగింది. ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మమ్మల్ని పిలిచి ఈ ఇష్యూ మొత్తం చెప్పమంటే మళ్ళీ ఆయనకి మొత్తం విషయం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చేసిన ఇంతవరకు ఎటువంటి పరిష్కారానికి చొరవ చూపించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సమస్యను పరిష్కార దిశగా కృషి చేయాలని చెప్పి హైకోర్టులో ఉందని పేరు అబద్ధం. ఇప్పటికైనా సరే 96-97 పట్టాలని సవరిస్తే శాసనసభలో సవరించినట్టయితే ఆ పట్టాలు సవరించడం ద్వారా రైతుల తాలూకా భూముల్ని బయటకు తీసుకురావచ్చు. ఎందుకంటే శాసనసభలో ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇంకా ఆపోజిషన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు 96-97 పట్టాలు తప్పుడు పట్టాలని వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే బండా సత్యనారాయణమూర్తి గారు కానీ కన్నబాబు గారు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ ఆధారాలు చేసుకొని ఆ పట్టాన్ని సవరించడం ద్వారా కూడా ఈ సమస్య పరిష్కరించవచ్చు. అలాగే తాత్కాలికంగా ఈ సమస్య పరిష్కారం చేయొచ్చు. కానీ ఈ సమస్య పరిష్కారం కాపాడడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ ఆదాయం పడిపోయింది, ఎలక్ట్రిసిటీ ఆదాయం పడిపోయింది, ఇంటి పనుల ఆదాయం పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇల్లులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ప్రభుత్వం ఏ రకంగా తెలిస్తే ఆ రకంగా ప్రజలు దాన్ని తీసుకుంటారని చెప్పి భావిస్తూ అంతవరకు కూడా ఈ సమస్యని కనీసం కైవిక్యాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని ప్రైమ్ 9 టీవీ వారిని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే సమస్య అనేది ఎలా ఉత్పన్నమైందని రాజు గారు చెప్పారు. ఇప్పుడు మొదటి నుంచి ఏదో ప్రభుత్వం వస్తుంది, మాకేదో చేస్తుంది, న్యాయం జరుగుతుందని ఆశతోనే ప్రతిసారి ప్రభుత్వాలను ఎంచుకోవడం, వాళ్ళు హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంతవరకు అవ్వలేదు. కనీసం ఇప్పుడు 1989-90 ప్రాంతాల్లో మా ప్రాంతంలో మేమందరం ఇల్లు కట్టుకున్నాం. మేమందరం ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ బ్యాంకులు ఇచ్చాయి, కంపెనీలు ఇచ్చాయి, లోన్స్ ఇచ్చాయి, ఇల్లు కట్టుకున్నాం, పన్నులు కడుతున్నాం, వాటర్ ట్యాక్సులు కడుతున్నాం, రోడ్లు వేశారు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు హామీలు నిలబెట్టుకోలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న పంచగ్రామాల గురించి ఈ కమిటీ వేశారు. కమిటీ వేసి మొత్తం 5 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారిని కలవడం, దీని మీద ఆయన సానుకూలంగా స్పందించడం, తర్వాత దీన్నే ఒక వెంటనే అఫిడవిట్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈ రెగ్యులైజేషన్ కనీసం మొదటి విడతగా చేసి తర్వాత దఫదఫాలుగా మొత్తం అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అది కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. కనీసం రెగ్యులైజేషన్ అంటూ మొదలు పెడితే తక్కిన భూములకు కూడా రెగ్యులైజేషన్ ఏదో చేసి ఏదో ఏ రకంగా గవర్నమెంట్ నిశ్చయం చేసుకుని తీర్మానించి జీవో ఇస్తే ఆ ప్రకారం అందరం కనీసం రెగ్యులేట్ చేసుకుందికి తక్కిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బు కట్టి రెగ్యులైజేషన్ చేసుకుంటాం అనే ఆశతో ఉన్నాం. మరి ఇంతవరకు ఇది జరగలేదు. ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కనీసం ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి మా అందరికీ, మా పంచగ్రామాలకి న్యాయం చేయవలసిందిగా చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. Don't forget to like, subscribe and share the videos.